హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్. పొలిటికల్ రివ్యూ. రాజకీయ నాయకుల మనోగతము, మనోభవిష్యత్తు జనాలకి ఎప్పటికైనా అర్థమవుతుందా? లేక అర్థమయ్యి చేయగలిగింది ఏమీ లేక మౌనంగా ఉండిపోతారా? వారు చెప్పిన మాటలు విని ఓటు వేసేసి తమ పని కానిచ్చేసిందని మౌనం వహించేస్తారా? లేక ఓటుకు నోటు చిల్లర తీసుకొని ఓటేసేస్తే ఆ తర్వాత తమకు అవసరాలు ఉండేటప్పుడు వారికి చిల్లరిచ్చి పనులు చేసుకుందామనే ఉదాసీనతతో ఉంటారో మనకు అర్థం కాదు. కానీ గత 80 సంవత్సరాలుగా దాదాపు రాజకీయ నాయకుల మాటలు వింటూనే ఉన్నారు, వారి నమ్మి ఓట్లు వేస్తూనే ఉన్నారు. సుభిక్షంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూనే ఉంది. నిజానికి ప్రజాస్వామ్యము, రాజ్యాంగము చాలా సలక్షణంగా, అద్భుతంగా మేధావులు తయారు చేసిన పద్ధతిలో చాలా సూపర్ గా ఉంది. దాన్ని ఎవరూ మితిమీరకుండా, దాన్ని ఎవరూ అతి చేయకుండా, దాన్ని ఎవరూ తోలనాడకుండా, దాన్ని ఎవరూ జవదాటకుండా నడవగలిగితే నిజంగా ఎటువంటి విప్లవాలు అవసరం లేదు, ఎటువంటి పీపుల్స్ వార్లు అవసరం లేదు, ఈ ఎటువంటి ఎన్కౌంటర్లు అవసరం లేదు, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే సైన్యం అసలే అవసరం లేదు. అయితే రాజకీయ నాయకుల స్వార్థపు ఆలోచనల మధ్యలో నడిచిందే సైన్యమైనా తప్పుగా అనుకోవద్దండి. బార్డర్ సైన్యం అని నేను అనటం లేదు. సామాన్య ప్రజల మీద ఎక్కువ పెట్టుతున్న తుపాకుల గురించే నేను మాట్లాడుతున్నాను. ఈ తుపాకులు ఎవరి కోసం ఉన్నాయో ప్రజలకు తెలియంది కాదు. అయినా ఆ తుపాకుల్ని ఎదురెడ్డే సాహసం చేయలేకుండా అలా నడిచిపోతూ వీరికి తప్పితే వారికి, వారికి తప్పితే వీరికి ఓట్లేస్తూ అలా సంతృప్తి పడిపోతున్నారు ప్రజలు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యవహారాలు గాని చూస్తే నిజంగా ప్రజలు ఇంత తెలివి మాలిన వారా, లేకపోతే ప్రజలు ఇంత ఉదాసీనతో ఉన్నవారా, లేకపోతే ప్రజలకు ఏమీ తెలియదా, లేకపోతే అన్నీ తెలిసి ఏమీ చేయలేని స్థితిలో అటువంటి నాయకుడిని అంగీకరిస్తున్నారా అర్థం కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అంటున్నామంటే మిగతా నాయకులందరూ పత్తిత్తులని కాదు. కాకపోతే వీళ్ళందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఒక కేస్ స్టడీగా మనం మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవచ్చు. అయినా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు అన్నిటినీ జనం వింటూనే ఉంటారు, తల వాలుస్తూనే ఉంటారు, మళ్ళీ ఆయన్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు, తర్వాత ఆయన్ని మళ్ళీ గద్దె నెక్కిస్తూనే ఉంటారు. ఈ జనాల ఓవర్ యాక్షన్ ఎక్కువైందని మనం అనుకుని బాధపడటం తప్ప జనాలు మారరు, ఆయన మారడు. ఆయనకి సేఫ్ గేమ్ గా నడిచిపోతా ఉన్నప్పుడు ఆయన ఎందుకు మారాలా? మారేల్లా ఏరల్లా అనుకుంటే ప్రజలు మారాలి. కానీ ప్రజలు ఎందుకు మారుతారు? వారికి కావలసిన నోటు వచ్చి పడిపోతా ఉంది. వాళ్ళకి కావలసిన సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు ఏదో రకంగా వేరే విధంగా జరుగుతున్నాయో జరగలేదో ఉదాసీనతో నిరాసక్తితో ఏదో గాని కాలం గడిపేస్తూ ఉండారు. అయినా అలాంటి నాయకుల్ని గెలిపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు బాబు గారి స్టైల్ అంటే బాబు గారు అంటూ ఉంటారు జగన్ గారిని రాజకీయాల్లో కేస్ స్టడీగా తీసుకోవాలని. మనమైతే బాబు గారిని కూడా ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆయన వేసినటువంటి పిల్లి మొగ్గలు నిజంగా ఆయన ఒక్కడనే అనకూడదు, కానీ మిగతా పార్టీలు కూడా వైఎస్ఆర్ సిపి కావచ్చు, జనసేన కావచ్చు, సెంటర్ లో బీజేపీ కావచ్చు, ఇక్కడ సిపిఐ సిపిఎం కావచ్చు, చిన్న చితక అన్ని పార్టీలు కూడా స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో, ఆ ప్లాంట్ విషయంలో ఎలాంటి వైఖరులు, ఎలాంటి పోకడలు పోయారో జనాలకు అందరికీ తెలుసు. అయినా కూడా ఎలక్షన్ టైంలో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పెద్దగా పట్టించుకోరు. అంతెందుకు విశాఖ ప్రజలు అక్కడ కార్మికులు కూడా తెలిసి విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేస్తారని బాబు గారైనా, జగన్ గారైనా, జనసేన అయినా, బీజేపీ అయినా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిసి కూడా వారికే ఓట్టేసి గెలిపించుకున్న తర్వాత ఇక మనం ఎవరిని నిందించి ఏం ప్రయోజనం? అందుకే బాబు గారి స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఎంత నిస్సిగ్గుగా, ఎంత పరధ్యానంతో ప్రజలకు గుర్తే ఉండదన్నట్టుగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ తో పోల్చానని, పని చేయకుండా జీతాలు వస్తాయని వివాదాస్పదంగా మాట్లాడారు ఆయన అంటున్నాం మనం. అయినా ఆయన వివాదాస్పదంగా మాట్లాడకుండా, ఆయన రాజకీయ పబ్బం గడుపుకోకుండా ఆయన సిద్ధశుద్ధితో, నిజాయితీతో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడని అనుకోవడం మన తప్పు కదా. బాబు గారు అలా కాక మరోలా అంటారని మీరెలా అనుకున్నారు? ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా ఉన్నప్పుడు ఇలా నష్టాల్లో ఉన్నాయని ఎన్నో కంపెనీలు మూసేసి తోచినంతకు అద్దేశారు కదా. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి కదా. అంతెందుకు ఆర్టీసీని కూడా నష్టాల కారణం చూపి అమ్మేయాలని చూస్తే కార్మికులు పోరాటం చేశారు. ఆర్టీసీలోకి ప్రైవేటు బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలెట్టి అమ్మకానికి బాటలు వేశారు కదా బాబు గారు. మరి అలాంటి బాబు గారే ఇప్పుడు ఉచిత బస్సు అని చెప్పేసి అలాంటి బస్సునే వాడుకుంటున్నాడు. మహిళలకు దాని ఒక వరంగా ఇచ్చి ఆయన పబ్బం ఆయన గడుపుకోవడానికి ఇప్పుడు నష్టాలేమీ లేదు. రాజకీయం కోసం ఆర్టీసీని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే రాజకీయ నాయకుల మధ్యలో బాబు గారిని ఒక్కరిని మనం తప్పుబట్టి ఏం చేస్తాం? అవతల తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఉచిత బస్సును హాయిగా నడిపేస్తున్నాడు. మొన్న వరకు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఆర్టీసీని నష్టాలు
నష్టాలు దాన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటా ఉన్నట్టు వాళ్ళు చివరికి రాజకీయంగా వాళ్ళ అవసరానికి ఉపయోగపడే ఒక చిన్న పేకముక్కగా ఉపయోగపడుతున్న ఆర్టీసీ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇలా అన్ని నష్టాల్లో ఉన్నాయంటూ అమ్మేయడము, ఆ అమ్మిన సొమ్ము ఏమైందో కానీ రాష్ట్రం మాత్రం దారుణమైన అప్పుల్లో కూరుకుపోయి జీతాలు ఇవ్వలేని స్థాయికి పోయింది. ఇంకోవైపు తప్పుగా అనుకోకూడదు కానీ ఒకవైపు మీడియా అంటే అధికార పక్షం మీడియా అనొచ్చు, దాని ఎల్లో మీడియా అనొచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరు అధికారంలో ఉంటూ వాళ్ళ మీడియా కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి అంటూ టమ్కేస్తూ జనాలను భ్రమంలో ఉంచింది ఆయన కాదా? అది ఆయన పరిపాలన స్టైలు. ఇలా అన్ని తెలిసి కూడా మళ్ళీ ఆయన నమ్ముతున్నామంటే మన స్టైల్ ఏమైంది? ప్రభుత్వం చేతిలో సంస్థలు ఉండడమే భరించలేని బాబు గారు సీఎం కావాలని అనుకున్న వాళ్ళు స్టీల్ ప్లాంట్ ని ఎలా కాపాడుతారు? ఆయన ఎలా కాపాడతారని మీరంతా అనుకున్నారు? అది కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని వచ్చాక ఎలా ఓటు వేస్తారు మీరు? కదా అనాలి, మీరు కదా ఆలోచించాలి, మీరు కదా ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలి. అలా కాకుండా ఈ రోజు బాబు గారికి ఓటేసి ఆయన మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన మీద నిందలేస్తే ఎట్లా? ఆయన ప్రైవేటీకరణ చేయకపోతే నిందలు వేయాలి కానీ చేస్తే ఆయన నిందలు వేయలేందుకు? ఆయన స్టైల్ అది, ఆయన స్టైల్. ఆ స్టైల్ మనం ఏమీ చేయలేం కదా, చేయలేమని తెలిసే కదా మనం ఓటు వేశాము. ఇప్పుడు ఆయన చేస్తున్నాడని మనం బాధపడే ప్రయోజనం ఏముంటుంది? రాజకీయంగా 40 ఏళ్ల జీవిత కాలంలో ఆయన ఎన్నని చెప్పాడు, ఎన్నని చేశాడో మనకు తెలియనిది చరిత్ర చేతికి ఎక్కడానికి అర్థమేలన్నట్టు ఆయన రాజకీయ జీవితం మొత్తం మనకు స్పష్టంగా తెలిసినప్పుడు ఆయన స్టీల్ ఫ్యాక్టరీ కాపాడుతాడని అనుకోవడం ఎంత అమాయకత్వం. పోనీ బాబు గారు స్టీల్ ప్లాంట్ కాపాడుతా అని ఇచ్చిన హామీ నమ్మి అంటారా? అలా ఇచ్చిన హామీలు నెరవేర్చే రాజకీయం ఆయన ఎప్పుడైనా చేశారా? అందులో తప్పు కూడా లేదు. అది ఆయన స్టైలు. అన్ని మీరే చేసేసి ఇప్పుడు బాబు గారి మీద నిందలు వేయడం ఎంత అన్యాయం చూడండి. ముందు ఎల్లో మీడియా, ఎల్లో మేధావులు స్టీల్ ప్లాంట్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో, ఎన్ని విధాల రాష్ట్రం అన్యాయం అయిపోతుందో లెక్కలు కట్టి మరీ సినిమా చూపిస్తారు. చివరికి జనాలు కూడా బాబు గారే కరెక్ట్ అనుకుంటారు. చివరికి అలా ట్యూన్ చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడమే సమంజసం అన్నట్టుగా ప్రజలు కూడా నమ్మే స్థితికి వచ్చేస్తారు. అదొక రాజకీయం, అదొక మైండ్ గేమ్. పులి దగ్గర ఉన్న బంగారు కడియం ఆశ చూపి వెళ్లిన వారి పట్ల జాలి సానుభూతి చూపడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ ఉండదు అనేది మనం చిన్నప్పుడే విన్న నీతి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో అర్థమవుతుందా? అన్ని మూసుకొని కూర్చోవడమా, తెగించి ఎదిరించి పోరాటమే అంతిమ మార్గం అనుకుంటే మరి ఇలాంటి నాయకులకు మళ్ళీ ఓట్లేసి గెలిపించుకుందామా? స్టీల్ ప్లాంటే కాదు, ఇంకా చాలా ప్రైవేటీకరణ వెళ్ళిపోతుంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రవాణా కావచ్చు, ఏదైనా సరే ప్రైవేటీకరణకు బాటలు పరిచే నాయకులు ఉన్నంత కాలం మన ఓటు నీటి పాలు కావడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆలోచించాల్సింది ప్రజలు, తెగించాల్సింది ప్రజలు, ముందుకు ఉరకాల్సింది ప్రజలు మూకుమ్మడి ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే, వారు చెప్పే ఓటు ప్రభావితమైనటువంటి ఆలోచన విధానానికి లొంగిపోతూ ఉంటే స్టీల్ ప్లాంట్ కర్మ, రాష్ట్రాన్ని కర్మ, జాతీయ నాయకులు ఉంటే దేశాన్ని కూడా ఎప్పుడో అమ్మేశారన్న సంగతి మనం ఇప్పుడు అనుకునే లాభం లేదు. ఎందుకంటే అదానీలు, అంబానీలే కాదు, మల్టీనేషనల్ కంపెనీలు విదేశాల్లో ఉన్నటువంటి అన్ని కూడా భారతదేశం మూకుమ్మడిగా దాడి చేసి ముట్టడించి స్వాధీనం చేసుకున్న సంగతి మన కళ్ళ ముందే జరిగిపోయింది అన్న సంగతి మన ఎంతమందికి తెలుసు? సో ఫ్రెండ్స్, ఇలాంటి మూకుమ్మడి దాడి మనకు తెలియకుండా మన మీద జరుగుతున్న విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే రేపు ఓటు ఎలా వేయాలో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మన పొలిటికల్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.